బిగిన్ చేయాల్సింది. 47 శ్లోకాస్ ఉంటుంది. ధ్యానం స్టార్ట్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ మీకేం అర్థం కాలేదా నా కీర్తనలో? ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై. జై. So, fifth chapter అయిపోయింది. So now we will start our next chapter. ఆరో అధ్యాయం ధ్యాన యోగం. శ్రీ భగవాన్ ఉవాచ. స్టార్టింగ్ చెప్తా ఉన్నారు అర్జునకి. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసి చ యోగి చ నా నిరాశిర్న శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు, తాను చేసిన కర్మఫలము యందు ఆసక్తిని కలిగి ఉండగా చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి. తాను చేసిన కర్మఫలముల యందు తాను చేసిన కర్మఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండగా చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి. మళ్ళీ చదువు. తాను చేసిన కర్మఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండగా చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఇంకని వాడు యోగి కాజాలడు. నదనం నజనం సుందరి కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తిరతైత్వయి. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఈ శ్లోకాన్ని కోట్ చేస్తున్నప్పుడు ఒక యోగి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి బాగా. సో యం సన్యాసమితి ప్రాప్యాగం తం విద్ధి పాండవ నహస్యాన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దాన్ని యోగులతో సమానమని, ఏది సన్యాసమని పిలువబడునో దాన్ని యోగులతో సమానమని దేవదేవునితో సంయోగము నీవు తెలుసుకోను. ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడవనిదే ఎవ్వడనో యోగి కాగలడు. Most powerful slokas in this chapter. ఈ 2 slokas అర్జునకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే కృష్ణ ఇంత సింపుల్గా చెప్తారంటే, ఓ పాండుకుమారా అన్న అర్జున,
ఎవరైనా ఒక పని చేసేటప్పుడు చేసేటప్పుడు కంప్లీట్గా ఆ పని అంటే సహజంగా మీరనే కాదు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే భౌతిక ప్రపంచంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఏ పని చేసినా దాని కింద ఏదో ఒక అర్థం ఉంటుంది, అంతే కదా. ఒక పిచ్చోడు మాత్రమే ఎలాంటి అర్ధరాహిత్యంగా మాట్లాడతారు, ఎట్లాంటి మీన్లెస్గా యాక్షన్స్ చేస్తారు. ఇప్పుడు వాడు ఏం చేసినా ఇట్లా అనుకున్న గోకున్నా ఏం చేసినా వాడికి ఏం కాన్షియస్లో చేయడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కృష్ణ అర్జునానికి ఇది రాంగ్ వేలో తీసుకెళ్తే రాంగ్ వేలో ఉంటుంది, రైట్ వేలో ఆలోచిస్తే రైట్ వేలో ఉంటుంది. కర్మ ఫలాలని ఆశించకుండా కర్మ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ కంప్లీట్లీ టూ బోత్ స్టేట్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్లీ బాగా పిచ్చోడు, వాడికి ఏం తెలియకుండా చేస్తాడు. ఇంకొకడు జ్ఞాని, అర్థమైంది. కంప్లీట్లీ ఒకటి పిచ్చోడు, వాడు ఏం చేసినా వాడికి తెలియదు, అన్కాన్షియస్నెస్. వాడుకునేటువంటి భౌతికమైనటువంటి ఒక డిసీజ్, సైకలాజికల్గా ఒక డిస్టర్బెన్సెస్లో యాక్షన్ చేస్తాడు ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి కంప్లీట్గా స్పిరిచువల్ పర్సన్. మనం దీన్ని రెండింటిని ఎలా చూడాలి కూడా ఇది రెండింటిలో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. అతను చేసేది మరి ఇతను నాలెడ్జ్తో చేసేది, భౌతిక ప్రపంచంలో కంప్లీట్గా ఆశించి చేసేది. మరి ఈ ముగ్గురులో ఎవరు ఏంటంటే కంప్లీట్గా నేను ఏదో బాగా చెప్పారు కదా, బాగుంది కదా, జ్ఞానం చేస్తే మంచిదని అంటారు. కానీ అంత ఈజీ కాదు. ఉడికి కర్మఫలాన్ని ఆశించకుండా చేయటం అనేది అట్లీస్ట్ నేను ప్రసాదం వండుకొని తయారు చేసి తీసుకొచ్చి పెట్టినా దాంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మా సార్ చూడాలి, ప్రసాదం చూడడానికి ఉండాలి, మా సార్ని హ్యాపీ చేయాలి, మా సార్ చెప్పగానే దానిగానే బాగుంది అని చెప్పాలి అని ఒకలాంటి ఫీలింగ్. అఫ్కోర్స్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కర్మ ఎవరు చేస్తారు? అమ్మాయి నాగలక్ష్మి కర్తాలు కొట్టాలి, కీర్తన చేసిన నేను ఒక 2 days or 3 days అప్లై చేసిన మా బాగా చేస్తున్నాం, కర్తలు బాగా ప్లే చేస్తున్నాం తల్లి అంటే. సో సంథింగ్ ఓపెన్లీ షీఈ్ నాట్ సేయింగ్, బట్ ఇంటర్నల్లీ ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను యాక్షన్ చేసిన సరిగ్గా గుర్తించాలి. బట్ ఇది ఈ సరి గుర్తించాలి అనే విషయం తప్ప అంటే యాక్చువల్గా తప్పు కాదా అంటే యాక్చువల్గా తప్పు కాదు. మరి దీన్ని ఎలా చూడాలి? తప్పు అంటే తప్పు కదంటే తప్పు ఎలా చూడాలి? అర్జున యాక్షన్ చేయదు, నేను సన్యాసం చేసుకుంటానంటే తప్పని యాక్షన్ చెయ్యి అని చెప్తున్నారు, కానీ జాగ్రత్తగా చేస్తే కూడా తప్పు అని చెప్తున్నారు. మరి నేను ఎలా? కృష్ణ ఏం చెప్తున్నారు? యాక్షన్ చేస్తే కర్మలోకి వెళ్ళిపోతామని చెప్తున్నారు. యాక్షన్ చేయని బాబా నాకు వద్దు, ఇవన్నీ ఏమొద్దు, నేను ఐ గో టు సన్యాసి. మరి అది నిజమైన యోగి కాదు అని చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? వాట్ ఈస్ మీన్ మేము ధ్యాన యోగ అంటే అష్టాంగ యోగ పద్ధతిలో యమ నియమ ఆచరణ చెప్పండి క్లాస్ చాప్టర్. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఈ 8 రకాల అంగాలతో కూడినటువంటి అష్టాంగ యోగ విధానాన్ని ధ్యాన యోగం అంటారా? వాట్ ఈస్ మీన్ బై ధ్యాన యోగ? భూమేసే యాక్చువల్లీ భౌతిక ప్రపంచంలో యోగీస్గా పరిగణింపబడేటువంటి వాళ్ళుగా ప్రకటించుకునేటువంటి యోగులు ధ్యాన యోగం గురించి ఏం చెప్తారు? వాళ్ళు కంప్లీట్లీ శారీరకమైనటువంటి సౌష్ఠవం గురించి, శారీరకమైనటువంటి ఆనందాల గురించి, శారీరకమైన దేహదారుజ్యంతో చేసేటువంటి యోగ విధానాన్ని అష్టాంగ యోగా అంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అష్టాంగ యోగా అంటే ఆత్మతో సంయమనం చేసేటువంటి విధానాన్ని అష్టాంగ యోగ విధానం. దానివల్ల అష్టాంగ యోగ అంటే కంప్లీట్లీ అటర్నల్. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే భౌతిక ప్రపంచంతో సంపర్కాన్ని ఏర్పరచుకునేటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులు అష్టాంగ యోగ విధానాన్ని అర్థం చేసుకోలేదు. అంటే దీన్ని ఏమనుకుంటారంటే యమ నియమ అనేది యమ నియమ ఆసన ప్రాణాయామ ఈ 4 పద్ధతులు, ఫస్ట్ 4 ఉన్నాయి కదా. ఈ ప్రాణాయామం అంటే ఇది అనుకుంటారు.
ఇప్పుడు నిత్యానంద చెప్తే దాన్ని ఏదో నియమం అంటే ఒక నియమంతో కూడినటువంటి ఏదో ఒక ప్రాణాయామం సిస్టమ్ దాన్ని ఏదో అష్టాంగ యోగాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇట్స్ నాట్ ఏ శారీరక స్థితి. ఆసన అంటే మీరు అనుకుంటారు ఇప్పుడు మీరు ఎంత గొప్పగా కూర్చున్నప్పటికీ ఆసన అంటే చిన్ముద్ర వేసుకుని ఒంటి ఎట్లా కూర్చుని ఇలాగా ఎగదీసేసుకుని గట్టిగా కూర్చుంటే చేసి ఆసన ఏది కూడా శరీరంతో చేసేటువంటి కాదు. కాబట్టే ధ్రువుడు స్టెప్ బై స్టెప్ తన యొక్క శారీరక స్థితిని మర్చిపోయి తను భౌతిక ప్రపంచంతో ఏర్పరచుకునే తన అంటే ధ్రువ మహారాజు యాక్చువల్గా చెప్తాను. ధ్రువ మహారాజు యాక్చువల్గా తను ఫస్ట్ స్టార్టింగ్ లో తన తండ్రి గారు తొడ మీద కూర్చోబెట్టుకోలేదు అని శారీరక స్థితి నుంచి వచ్చి ఆధ్యాత్మిక స్థితికి ఎలా వెళ్ళారు? ఈ మధ్యలో ఏం జరిగింది? ధ్రువరాజ్యం, తండ్రి గారి ఆసనం, ఈ రెండింటి మధ్య ఏం జరిగింది అది అర్థం కాదు. ఈయన ఎవరిని మీట్ అయ్యారు? ఎవరు ఈ భౌతికమైన ప్రపంచంతో సంపర్కాన్ని ఏర్పరచుకునే వ్యక్తిని ఆధ్యాత్మిక ప్రపంచంతో సంపర్కం ఏర్పరచుకునే విధంగా ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? టెంపుల్ మార్చారు. ఎవరు అతనికి ఆత్మతో సంయమనం చేయడానికి గల కారణం ఎవరు? ఎవరు 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 తన యొక్క స్థితిని నారద మహారాజు మార్చేస్తారు. ధ్రువ మహారాజు యొక్క స్థితిని తను ఏదో భౌతిక ప్రపంచంలో తండ్రి తల్లి ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచమే. ఇదంతా కూడా ఆ సంపర్కం అంతా కూడా శారీరక స్థితి నుంచి ఇదంతా తనతో భౌతిక ప్రపంచంలో ఏర్పరచుకున్న సంపర్కమే. కానీ గురువు ధ్రువ మహారాజు ఎప్పుడైతే గురువుని కలుస్తారో అతనికి తనలో ఉన్నటువంటి కల్మషంతా గ్రావిటీ అంతా జీరో అయిపోతుంది. ఎప్పుడైతే ఒక విశుద్ధ వైష్ణవాన్ని ఎప్పుడైతే కలుస్తామో తన యొక్క స్థితి మొత్తం మారిపోతుంది. నిజంగానే నాకు అదే అబ్జర్వేషన్. ఇప్పుడు మనం అంటే నేను తప్పుగా అనుకోవద్దు, నేను మీతో పాటు క్లాసెస్ చెప్తూ ఉండాలి కదా. నేను ఎప్పుడైతే మా గురువు గారిని కలుస్తానో ఆటోమేటిక్గా ఒకలాంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది. అంటే ఈ ఆత్మ సంయమనం అంటే ఈ శారీరక స్థితి నుంచి ఇంటర్నల్ గా ఉండేటువంటి కృష్ణ హృదయంలో ఉండేటువంటి కృష్ణతో సంయమనం ఏర్పరచేయడానికి గురు మాత్రమే ఉపయోగపడతారు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తే యాక్షన్స్ లో ఉండేటువంటి ప్రతిఫలాపేక్షని మార్చేస్తారు. అంటే పిన్నతల్లి గారు వాళ్ళ డౌట్ ఏంటంటే పిన్నతల్లి గారు చెప్పారు కదా, ఇంకా అక్కడే ఉండిపోతారు. దాని నుంచి కొంచెం ముందుకు రండి. తల్లి కూడా తర్వాత చెప్తుంది, తర్వాత నారద మహర్షి వరుసగా ఏంటంటే తను స్టెప్ బై స్టెప్ మారుస్తూ ఉంటారు. ఇప్పుడు సుందరమతి ఉన్నాడు, కార్తీక్ ఉన్నాడు, భౌతికంగా ఉన్నాడు అనుకోండి, అంతవరకు ఓకే. తర్వాత తన తల్లి గారు ఏం చెప్తారు, నాన్న క్లాస్కి వస్తే మంచిది చెప్తా ఉంటారు. తను ఏదో మోల్డే వస్తారు, అంతవరకు తన డ్యూటీ అయిపోయింది. అది శారీరక స్థితిలోనే గతి. కానీ వెన్ హీ మెట్ గురు శారీరక స్థాయిని మారుస్తారు అన్నమాట. ఆత్మతో సంయమనం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. అది నారద నారదముని ఏం చేస్తారంటే తనకి దిశానిర్దేశం చేస్తారు. ఏ మంత్రం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి దిశానిర్దేశం చేస్తారు. అంటే కర్మ చేయి, యాక్షన్ చేయి, ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మని ఎలా చేయాలో ధ్రువ మహారాజుకి ఎక్స్ప్లెయిన్ చేసి తన యొక్క మంత్రం ఏదైతే ఓం నమో భగవతే వాసుదేవాయ
అది చేస్తున్నంతసేపు తనకి శారీరంలో ఉండేటువంటి కల్మష అంతా స్లోలీ 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 జీరో అయిపోయింది. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అవుతారో అప్పుడు తెలుసు ఎందుకు చేస్తున్నాడో మర్చిపోతాడు. దేనికోసం చేస్తాడో మర్చిపోతాడు. ద్రోవరాజు ఎలా జరిగింది ఇది అంటే గురు ఇన్స్పైర్డ్ ధ్రువ మహారాజ్ సోల్ ని ఇన్స్పైర్ చేశారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ అన్న కృష్ణ తాను చేసిన కర్మఫలములను ఎందు ఆసక్తిని కలిగి ఉండక స్టార్టింగ్ ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారు, అసలు కురుక్షేత్రం స్టార్ట్ అయింది ఏంటి, ఎన్నిసార్లు వాళ్ళకి దుర్యోధన దుశ్శాసన వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. కృష్ణ రెండు సెలవుల మధ్యన గుర్రం పెట్టండి వాళ్ళందరినీ ఫటాఫట్ చంపేస్తారని చెప్పారు. దేనికోసం? జస్ట్ చిన్న ఈగో. దుర్యోధన ఈగో యాక్సెప్ట్ చేయలేదు అని భగవంతుని యొక్క అపారమైన సంకల్పం. భగవంతుడు కోరుకుంటా ఉన్నారు నీకు నాలెడ్జ్ ఇవ్వాలని. సిచ్యువేషన్ కోసం భగవంతుడు వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ప్రక్రియ, ఇదంతా ఒక ప్రక్రియ. దీంతో ప్రతిఫలాపేక్ష లేనటువంటి యాక్షన్స్ ఏ విధంగా చేయాలో అర్జునకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా ఎలా యుద్ధం చేయి, యుద్ధం చేయి, నేను యుద్ధం చేయను అంటాడు. నాకు ఏముందో, నాకు సన్యాసం కావాలి, నాకు ఏమవుతుంది అన్ని విడిచిపెట్టేస్తాను, నేను ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా అడుగుతాను. నాకు ఏమవుతుంది, నేను స్టార్టింగ్ లో మీరు ఎప్పుడైతే నాకు గురువుగా అర్జున్ యాక్సెప్ట్ చేస్తాడో అక్కడ మొత్తం జీరో అయిపోతుంది. ఎప్పుడైతే ఈయన ధ్రువ మహారాజు నారదుని కలుస్తాడో అక్కడ జీరో అయిపోయింది. వైష్ణవాన్ని కలిసినట్టు వైరాగ్యం వచ్చేస్తుందండి. విశుద్ధ వైష్ణవం ఎప్పుడైతే మనం కలుస్తామో ఇమీడియట్ గా మనకి వైరాగ్యం వచ్చేస్తుంది. మీరు సమ్ టైమ్స్ మీరు ఎప్పుడు అర్థం చేసారు లేదు. సో నేనంతా విశుద్ధ సాధువులు కాదు. సో చెప్తున్నాను చాలా సార్లు అనిపిస్తుంది. నాకు చాలా మంది చెప్తూ ఉంటారు. నేను యాక్చువల్లీ మా సార్లు మీకు కలిసినప్పుడు నాకు అదే అనిపించింది. ఇదంతా ఏంటి ప్రపంచం, ఇదంతా ఈ సంపాదనలు, ఇదంతా ఏంటిది, ఇవన్నీ విడిచిపెట్టేయాలి. అంతా మనం ఎమోషన్ ప్రశాంతంగా ఒక దోతి ఒక కాఫీ మాట్లాడేదని కట్టుకుని ప్రశాంతంగా ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఆయన దగ్గర ఉన్నసేపు అలాగే అనిపిస్తుంది. అంటే విశుద్ధ సాధన మనం ఎప్పుడు కలిసినా కానీ భౌతిక ప్రపంచంలో కంప్లీట్గా వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే వాళ్ళ యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది. ఒకసారి ప్రభుపాద దగ్గరికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ మా పిల్లల్ని తీసుకుని ప్రభుపాద మా అబ్బాయిని బ్లెస్ చేయండి, మీరు అందరూ పెద్ద గొప్ప సాధువు అంటారు కదా, అందరూ మీకు చూస్తూ ఉంటారు, సాధువు యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా మీకు అని అడుగుతారు. అంటే లేదు మీరు బాగా బ్లెస్ చేయండి అంటే సరే శీఘ్రంగా కృష్ణ భక్తి ప్రార్థిస్తున్నాను. అంటే ఇదేం బ్లెస్సింగ్స్? అవును, అమెరికాలో అన్ని భోగాల మధ్యన ఉండేటువంటి పాశ్చాత్యులు అందరిని ఏం చేస్తారు, కృష్ణ సాధువు ఏం చేస్తారు, ప్రభుపాద ఏం చేస్తారు, ఏదైతే అహంకారంగా ఫీల్ హెయిర్ తీసేస్తారు, వాళ్ళకి సిక్కాయిస్తారు, తెలకా పెడతారు, వాళ్ళ గతిని స్థితిని నిర్దేశాన్ని మొత్తం మార్చేస్తారు. ధ్రువ మహారాజ్ ఎందుకోసం చేశాడు? ఏ సింహాసనం పైన కూర్చోడం కోసం ధ్రువ మహారాజ్ చేశారు. ఎప్పుడైతే సాధువు మీట్ అయ్యారో తన యొక్క గతి ఏమైంది, తను దేనికోసం చేశాడో దాన్ని పర్పస్ మార్చేస్తారు. అర్జున కృష్ణుడికి ఏ పర్పస్ లో కురుక్షేత్రం స్టార్ట్ అయింది, కానీ చివరికి ఏ పర్పస్ లో అది ఫుల్ఫిల్ అయింది. ఈవెన్ భగవంతుడితో మనం లీల డిస్కస్ చేసిన, భగవంతుడి యొక్క లీలను చూసిన మనకి ఇంటర్నల్ ఒక మీనింగ్ ఉంటుంది. అది ఒక భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకునే వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా చూస్తారు లీలని. లీలను ఎలా చూస్తారంటే అసుర సంహార జరిగింది అని చెప్పి చూస్తారు. ఎవరు సఖ్యుడుగా ఉండాలనుకునేవారు. ఇప్పుడు ఈ గుంటూరు లేదని సత్యం కదా ప్రాబ్లం జరిగింది అనుకోండి, భగవంతుడు రావాలి మమ్మల్ని అందరినీ కాపాడాలి అనుకుంటారు. భగవంతుడు వస్తే కాపాడాలి, అంతవరకు. కొంతమంది ఏం చేస్తారు, రాక్షసులు చచ్చిపోవాలని కోరుకున్నారు కొంతమంది ఉంటారు, అదే మీరు. కానీ భగవంతుడు చూడాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, భగవంతుడితో ఆడుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, భగవంతుడికి ప్రేమగా పెట్టాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్మ ఫలాన్ని, అంటే మళ్ళీ చెప్తున్నా మీకు సింపుల్ గా, తాను చేసిన కర్మల యందు ఆసక్తిని కలిగి ఉండక, అంటే భగవంతుడికి పెట్టి మీ పిల్లడికి అన్నం పెడుతున్నప్పుడు
మీ పిల్లడు కనపెడుతున్నప్పుడు ఈ తినేసి ఈ కడుపు నిండిపోయి రేపు పెరిగిపోయి టక్ మొత్తాన్ని తినేసి పెరిగిపోయి పెద్ద ఎత్తిపోయి కోట్లు సంపాదించి పెట్టెలు పెడతారు పిల్లలకి. అది చేయమంటారు కృష్ణ. నువ్వు ఈ రాజ్యాన్ని మొత్తం వీళ్ళందరినీ సంహరించేసి మొత్తం ఇదంతా ఓ పాండురాజా ఓ అర్జున కీర్తి ప్రతాకం కోసం కాదు, నన్ను సంతృప్తి పరచడం కోసం యాక్షన్. అలా ఎప్పుడైతే చేస్తావో దాంట్లో వచ్చేటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా యాక్షన్ చేస్తే దాంట్లో వచ్చేటువంటి ఏ రియాక్షన్ అయినా సరే నేను తీసుకుంటాను, దానివల్ల నీకు ముక్తి వస్తుంది. అతను నిజమైన సన్యాసి అని చెప్తారు. అంతేగాని అలా నేను వాళ్ళని విడిచిపెట్టేసి కేవలం అగ్ని రగిలింపుగా మరియు కర్మనే ఆచరించబడిన వాడు యోగి కాదు. హిమాలయాల్లో వెళ్ళిపోయి అష్టాంగ యోగ విధానాన్ని అనుసరించడం అనే ఒక తాత్విక కల్పనతో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, నేను సమాధిలో ఉన్నాను అని చెప్పేసి అని హిమాలయాల్లో ఐస్ కౌంట్ల మీద పులిసమ్మ వేసుకుని పడుకుంటే ఈజ్ నాట్ ఏ యోగి. ఈజ్ నాట్ ఏ యోగి. భౌతిక ప్రపంచంలోనే ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అని చెప్తున్నారు. అంటే అంటూ యాక్షన్స్ అన్ని చేస్తూ రియాక్షన్స్ మనం తీసుకోకుండా కృష్ణ ఆనందం కోసం యాక్షన్ చేయాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా యాక్షన్ చేయాలి. అది ధ్యాన యోగా అయినా సరే, అష్టాంగ యోగా అయినా సరే, కర్మయోగ అయినా సరే, భక్తి యోగా అయినా సరే, ఏదైనా సరే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కృష్ణ. మనకి కావాల్సింది కృష్ణుడి సంతృప్తి. అలా ఎవరైతే కృష్ణ కాన్షియస్ ఉన్నారో అతనికి 100% వస్తుంది. నో డౌట్. అది నువ్వు ధ్యాన యోగ చెయ్యి, భక్తి యోగ చెయ్యి, కర్మయోగ చెయ్యి, నో ప్రాబ్లం. మళ్ళీ చెప్తున్నా కర్మయోగ చెయ్యి వితౌట్ ఎక్స్పెక్టేషన్. అర్థమైనా? యాక్షన్ చెయ్యి. బెటర్ ఏంటంటే ధ్యాన యోగాలో అది చాలా కష్టం. మనకి ఏమైనా రాకుండా ఏం చేయదు కదా, అది స్లోగా దాని యొక్క రిజల్ట్ కృష్ణ సంతృప్తి కోసమే ధ్యాన యోగం చేయడం అంటే అది మనకి యాక్సెప్టబుల్గా ఉండదు. రిజల్ట్ మనకి కళ్ళంతా కనిపిస్తూ ఉంటేనే యాక్షన్స్ చేస్తాం. ఎప్పుడో రిజల్ట్స్ వస్తుందంటే ఒక 3 నెలల తర్వాత రిజల్ట్స్ వస్తుందంటే ఎగ్జామ్ రాసే వ్యక్తికి ఎలా ఉంటుంది మీకు తెలియదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నెక్స్ట్ డే పేపర్కి ఇవాళ రాసిన ఎగ్జామ్కి కీ రిలీజ్ చేస్తుంది. అది చూసుకుని అది ఎప్పుడు వస్తుంది రాత్రి అంతా నిద్రపట్టదు ఆ పిల్లలకి. ఆ కీ చూసుకుని ఏం రాసామో ఏ తప్పులు రాసామో రిజల్ట్ ఎక్కడ వస్తుంది. కానీ కీ చూసుకుని అన్ని తప్పులు రానివ్వండి, ఇంకా రిజల్ట్ వైపు చూడడం అన్ని రైట్స్ ఎప్పుడు వెయిట్ చేస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యాక్షన్స్ చేసే వ్యక్తి కంప్లీట్గా సన్యాసి, కంప్లీట్గా యోగి. ఇప్పుడు సింపుల్గా మనం అన్ని విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళే వ్యక్తి బెస్ట్. అన్నింటిలో ఉండి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అందరి మధ్యన ఉండి ఎవరి కీర్తి కోసము కాకుండా, ఎవరి కాంచన కోసం కాకుండా, ఎవరి వ్యక్తుల కోసము కాకుండా నా ధనాన్ని ఓ ప్రభు దానం కోల్పోవడానికి కాదు. నా జనంతో నాకు సంబంధమైన నా సుందరి నా కవితాండవ జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాభక్తి. చూడండి మీని కంప్లీట్గా చూద్దాం. ఓ ప్రభు ధనము కూడబట్టవలని కానీ, అందమైన స్త్రీలను అనుభవింపవలని కానీ, అనేకముగా శిష్యులు కావాలని కానీ, అది కూడా ప్రాబ్లం. నాకు లాట్ ఆఫ్ డిసేబుల్స్ కావాలి, నాకు చాలా మంది నాకు ఫాలోవర్స్, ఓల్డ్ మంది ఫాలోవర్స్ కావాలి, అది కూడా ప్రాబ్లం. ఆ ప్యాషన్ ఉంటుంది. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఐ నెవర్ ఎక్స్పెక్టింగ్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్. ఎవరైతే ప్రిన్సిపల్స్ ఫాలో కారో వాళ్ళని నాకు అంత హ్యాపీగా వాళ్ళతో నేను క్లాసెస్ చెప్పాలని అనుకోను. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టాపిక్స్ డెప్త్కి పైపైన వెళ్ళిపోయి నేను కోరుకుంటా కూడా అనుకోవాలి రాకూడదు. ఎందుకంటే నాకు ఇంత ఇష్టం ఉండదు అనిపించింది.
నేను కోరుకుంటా, నిజంగా కోరుకుంటా కూడా. వీళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళకి, ప్లీజ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా మా భక్తి మమ్మల్ని చేసుకొని మా టీచింగ్స్ని మేము ప్రశాంతంగా చెప్పుకోవాలనుకుంటాము. వాళ్ళు అర్థం అనుకున్నా కానీ, స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ అది వాళ్ళని ఆపేస్తాం. ఎందుకంటే ఇక్కడ నో ఎక్స్పెక్టేషన్స్, ఇక్కడ కూర్చీ లేదు, వాళ్ళకి దండలేమేయో, వాళ్ళని ఎవరు పొగుడతాం, పొగడం, ఇంకా తిట్లు తిడతాం కానీ వాళ్ళు ఏం పొగడం, నువ్వు చేసేవని కానీ చేయలేదని కానీ అనం, బొట్లు పెట్టడం. నీ వీపీ వాళ్ళెవరి వీపీ మనకు పోకం, మన వీపీ అది చేత పోకించుకో. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేదు ఇక్కడ ఎవరి ఎక్స్పెక్టేషన్ కృష్ణుడే. సో దిస్ ఈజ్ ఆల్ అష్టాంగ యోగ. దిస్ ఈజ్ ఆల్ యా సింపుల్. మా సార్తో చెప్తాను, మీ సార్తో గడిపారు కదా ఎక్స్పీరియన్సెస్. మా సార్తో ఏముండదు, ఆయన ఈవెన్ ఆయన ఎట్లా ఉంటారు. నేను ఈ ఫ్యూ డేస్లో అతనికి తినాలని నాకు ఎవరైనా మొక్కాలని, నిజంగా నాకు అదే చాప్టర్ స్టార్ట్ చేసిన రీజన్ కూడా అదే. తినాలని కానీ, టైం తినాలని కానీ, నాకు ఎవరైనా మొక్కాలని కానీ, టైమింగ్స్ కానీ. ఈ సరే యాక్చువల్లీ ఎప్పుడు డూయింగ్ చాంటింగ్, మోర్ రౌండ్ చేస్తారు, చెప్పం విపరీతంగా చేస్తారు. ఒక్క వర్డ్ చెప్తారు, అది చాలా పొటెన్షియాలిటీ ఉంది. నాకు అనిపించింది ఆయన ఎక్కువగా మాట్లాడరు, విపరీతంగా నాలాగా 1 hour క్లాస్ జస్ట్ ఒక 10 minutes ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. జస్ట్ 10 minutes కీర్తన కమ్ చేయాలని చెప్తారు, ఒక 10 minutes ఇట్లా అని అంటారు అంతా. సో నేను ఒక ఏదో పెద్దగా ఇదంతా అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలంటే అంతా తీసి కూర్చోబెట్టి, కింద కూర్చోబెట్టి ఒక 2 minutes చెప్తారు అంటారు. నిజంగా అనిపిస్తుంది. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఆచార్య ఎవ్రీ టైం ప్రభుపాద్ చూశాను. ప్రభుపాద్ డిసైపుల్స్ డైమండ్స్తో పొదిగిన బంగారం కార్లు, టాయిలెట్స్ అవన్నీ సెట్ చేస్తారు. కానీ ప్రభుపాద్ అసలు వాటి మీద ఇంత కూడా ప్రభుపాద్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతమంది డిసైపుల్స్ నాకు కావాలి. ప్రభుపాద్ ఎప్పుడు ట్రై చేయలేదు ఈ ట్రస్ట్కి ఇంత ధనం కావాలి. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద కృష్ణ సాటిస్ఫాక్షన్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే కృష్ణుడిని ఏ విధంగా నేను సంతృప్తి పరచవచ్చు అనేటువంటి యోగాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. దట్స్ దే ఆర్ యోగీస్. కంప్లీట్లీ దే ఆర్ డూయింగ్ ఎనీ యాక్షన్, హీస్ డూయింగ్ సంథింగ్ లావింగ్ ఆల్సో. వాళ్ళు నవ్విన డిసైపుల్స్ ని వాళ్ళు హ్యాపీ చేయడానికి నవ్వుతారు. వాళ్ళు ఏడ్చిన డిసైపుల్స్ కి ఒకలాంటి ఎమోషన్ క్రియేట్. దాంట్లో కూడా కృష్ణుడిని వాళ్ళు ఏ విధంగా భగవంతుడికి దగ్గర చేయగలుగుతాం, ఏ విధంగా వీళ్ళకి ఆ సర్వీస్ ఇవ్వగలుగుతాం అనే దాని గురించి ఆలోచిస్తూ జీవిస్తారు. అంతే దే ఆర్ యోగీస్. దే ఆర్ నాట్ డూయింగ్ అష్టాంగ యోగా, దే ఆర్ నాట్ సిట్టింగ్ ఆన్ ద హిమాలయాస్, దే ఆర్ నాట్ లివింగ్ ఆన్ ద హిమాలయాస్. బట్ వాళ్ళకంటే అతీతంగా ఉన్నారు. హిమాలయాల్లో ఉండి హిమాలయాల్లో జీవించి కామపూరితంగా జీవించే అందరిలో ఉండి భగవంతుడు ఆనందం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. అర్జునకి అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అర్జునకి? నీ యొక్క అస్త్ర ఎనర్జీస్ అన్నింటినీ నా కోసం ఖర్చు చెయ్యి, నువ్వు హ్యాపీగా ఉంటావా, నా కోసం ఖర్చు చేయి. నువ్వు శక్తియా, నువ్వు మహాబాహువా, నీ శక్తిని అంతా నా సంతృప్తి కోసం యూజ్ చేయి. ఆ రియాక్షన్స్ అనేది నేను తీసుకుంటాను, నీకు ఫిల్టర్లా ఉంటాను, నేను నీకు నిత్యం ఇస్తాను. అలా కాకుండా నీకు జయమే కావాలి, విజయం కావాలి అని నువ్వు ప్రయత్నం చేస్తే విజయం కూడా నిన్ను భౌతిక ప్రపంచంలో బంధిస్తూ ఉంది. అపజయం బంధిస్తుంది ఓకే, కానీ విజయం కూడా నేను భౌతిక ప్రపంచంతో బంధిస్తాను. ఎందుకు? ఎప్పుడైతే విజయ నువ్వు దేహంతో పొందినటువంటి ఒక అసెట్, సో దాన్ని మళ్ళీ ఆ గ్రావిటీని జీరో చేసుకోవడం కోసం మళ్ళీ నువ్వు జన్మ. అందుకనే
డూ యువర్ యాక్షన్స్ ఫర్ ఓన్లీ హ్యాపీనెస్. ఓన్లీ అఖిలాండలోని బ్రహ్మాండ నాయకుడు ఆనందం కోసమే భౌతిక ప్రపంచం అంతా ఏర్పడింది. అది తెలుసుకున్నప్పుడు యు ఆర్ ద రియలిస్ట్ యోగి, యు ఆర్ ద రియలిస్ట్ సన్యాసి. సార్వత్రిక పరిత్యాగ సన్యాసి అంటే అన్నింటినీ విడిచేసి ఓకే మనం అట్లా జీవించడం కాదు, అలా మన యాక్షన్స్ లో ఉంటాం. ఇంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. అందుకనే సాధుస్ ఏం చెప్తారంటే స్లోలీ స్లోలీ యూ కెన్ చేంజ్ యువర్ యాటిట్యూడ్స్ అండ్ యువర్ యాక్షన్స్. స్లోలీ 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 ఫస్ట్ ప్రాథమిక స్థాయిలో స్లోగా ఈ శరీరంతో సంబంధాన్ని స్లోగా కట్ చేస్తూ ఉంటారు. స్లోగా షివరింగ్ ఇస్తూ ఉంటారు. కూర్చోండి మాతాజీ, ఎక్కువ మాట్లాడగలరు మీరు అండ్ స్లోలీ స్లోలీ శారీరం స్థితి కాదు అని స్లోలీ స్లోలీ కట్ చేస్తుంటారు. బాలాజీ దోషాలు కట్ చేస్తారు, ఆన్ చేస్తారు. ఆ స్థాయి దాటిన తర్వాత స్లోగా మీ సాటిస్ఫాక్షన్ మర్చిపోతారు, మీ టేస్ట్ మర్చిపోతారు. ఏ విధంగా ఒకసారి సాటిస్ఫై చేయాలి, గురువుని ఏ విధంగా తిని ఎలా ఉండి చెప్పాలి, స్లోగా సెకండ్ స్థాయికి తీసుకొస్తారు. నారద స్థాయికి తీసుకొస్తారు. నారద స్థాయికి తీసుకెళ్ళిన చమ్మట్లో ఒకేసారి 10 మెట్లు వెళ్ళిపోతారు. ఎందుకంటే గురువుకి సపరేట్గా ఏముంటాము సుందరి we don't want no disciples, we never expecting disciples. That's అలా డిసైబుల్సే కావాలి అనుకుంటే, అలా ఫాలోవర్సే కావాలనుకుంటే I can go politics. Lot of followers, lot of members, they are following to my something dash dash dash. ఎవరు ప్రాక్టీస్ చేస్తారో, ఎవరు అప్లై చేస్తారో, ఈ ప్రిన్సిపల్స్ని ఎవరు అప్లై చేస్తారో, ఎవరు సీరియస్గా తీసుకుంటారో వాళ్ళ ఒక్కళ్ళు. ఐ వెయిటింగ్ ఫర్ దట్ పర్సన్. ఫిమేల్ లేదా మేల్, ఒక్కళ్ళు వాళ్ళ కోసం ఇదంతా దాని కోసం. 1% will go on 1%. ఒక్కళ్ళు మీరు ఎందుకు అవ్వకూడదు, మీరు ఎందుకు అవ్వకూడదు, మీరు ఎందుకు అవ్వకూడదు, నువ్వు ఎందుకు అవ్వకూడదు. అర్జున ఎందుకు అయ్యాడు? కంప్లీట్లీ సరెండర్ అయ్యాడు అర్జున. కంప్లీట్లీ అర్జునకు ఉండేటువంటి శక్తి నీలో ఉందా? అర్జున పాశుపతాస్త్రం లాంటివి ఉన్నాయా? అర్జునకు ఉండేటువంటి రథం మీద ఉందా? అర్జునకు ఉండేటువంటి డబ్బు మీ దగ్గర ఉందా? అర్జునకు ఉండే శక్తి మీ దగ్గర ఉందా? జస్ట్ అతనికి వరుణదేవ ఇస్తారు, కష్టం ఇస్తారు, కొండ పాటలు కురుస్తాడు, వాయువు ఇస్తారు. అతనికి లేని అస్త్రం అంటూ లేదు అర్జునుడి దగ్గర. సాక్షాత్తు శివుడు ప్రసన్నమైపోతాడు. అర్జున నుంచి అది ఆ రథం అది ఎప్పుడు రగులుతూ ఉంటుందట. అలాంటి దాని మీద వచ్చి కాలుతుల దాంట్లోకి వచ్చి ఏ అస్త్రం వేసి దాంతో పట్టితో కూడా ఫైర్ అవుతూ ఉంటుంది. అట్లాంటి ఒక యజ్ఞం లాంటి దాని మీద కూర్చుని వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఒక హోమగుండం మీద నువ్వు ఎట్లాంటి అసలు వేసిన, బంగారం వేసినా ఏం వేసినా ఏమవుతుంది, దాంట్లో ఏం వేసినా ఏమవుతుంది, కాలిపోతుంది. ఎంత చెడ్డ కాలం వేసినా కాలిపోతుంది. కృష్ణ అర్జున వాళ్ళు నేను అదే అనుకుంటా ఉండాలి. కురుక్షేత్రంలో వాళ్ళిద్దరూ నుంచి ప్లేస్ అగ్నిదేవి వేస్తారు కదా. సో అది కంప్లీట్ గా ఎప్పుడు ఫైర్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎంతమంది ఎన్ని రకాల వాళ్ళ కర్మని వీళ్ళ మీద పెట్టినా అవన్నీ ఫైర్ అయిపోతాయి. అందుకనే దానికోసం నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావు నువ్వు యు ఆర్ ద సన్యాసి. సింపుల్. అంతకు మించి ధ్యాన యోగం. ఏది సన్యాసి పిలువబడను దాన్ని యోగంతో సమానమని దేవదేవునితో సంయోగం నీవు తెలుసుకుని. ఓ పాండుకుమారా, ఇంద్రియ తృప్తి వాంఛను విడవనదే ఎవ్వడను యోగి కాజాలు. ఇంద్రియాలతో చేసేటువంటి అష్టాంగ యోగ విధానంలో యమానీయులు ఎంత ఇంద్రియాలతోనే చేస్తారు కదా. మరి వాటి యొక్క పర్పస్ ని గ్రావిటీ జీరో చేసి ధ్యాన యోగ చేయడం ఈజీ కాదు.
అందుకే ఇవాళ కంప్లీట్లీ ప్రిఫరబుల్ గా జరిగేటువంటి విధానం ఒకటేమంటే కృష్ణ కాన్షియస్నెస్. ఇట్స్ వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్, వెరీ ఈజీ. కంపల్సరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ శరీరం తీసుకున్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యాక్షన్స్ జరగవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ నీ ఆనందం కావడం కాకుండా కృష్ణుడు ఆనందం, ఆ గతి స్థితిని మార్చుకుని చేసుకుంటే హ్యాపీగా లైవ్లీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? శ్రీమద్ భగవద్గీత ఆచార్య శ్రీల ప్రభుపాద హరి హరి ఓం.